బోట్ క్లబ్ వర్కర్స్ కు త్రాగునీరు అందించేందుకు రోటరీ క్లబ్ కాకినాడ 2 లక్షల రూపాయల నిధులతో ఆర్ఓ ప్లాంట్ ను ఏర్పాటు చేయడం అభినందనీయమని రోటరీ డిస్ట్రిక్ట్ గవర్నర్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి పేర్కొన్నారు. బోట్ క్లబ్ ఉద్యానవనంలో రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో 2 లక్షలతో నిర్మించిన ఆర్ఓ ప్లాంట్ ను రోటరీ గవర్నర్ డాక్టర్ వై కళ్యాణ్ చక్రవర్తి గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాజ సేవలో రోటరీ ముందంజలో ఉంటుందని అన్నారు. కాకినాడలో విజ్ఞపురెడ్డి శ్మశాన వాటికను పూర్తి స్థాయిలో అభివృద్ధి చేశామని అన్నారు. జిల్లా కలెక్టర్ సూచనల మేరకు జిల్లా పరిధిలో 6 చోట్ల ఆర్టీసీ కాంప్లెక్స్లలో ఆర్ఓ ప్లాంట్లు నిర్మాణ దశలో ఉన్నాయని డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి తెలిపారు. మెడికల్ ఎడ్యుకేషన్ మాజీ డైరెక్టర్ డాక్టర్ రాఘవేంద్రరావు మాట్లాడుతూ బోట్ క్లబ్ ఉద్యానవనంలో మంచినీటి సౌకర్యం లేక వాకర్స్, పార్క్ సందర్శకులు చాలా ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. ఇటువంటి తరుణంలో రోటరీ క్లబ్ ఆర్ఓ ప్లాంట్ ఏర్పాటు చేయడం అభినందనీయమని అన్నారు. అదేవిధంగా ఉద్యానవనంలో అన్నా క్యాంటీన్ సమీపంలో టాయిలెట్స్ మరియు ఓపెన్ ఆడిటోరియం రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించే అంశాన్ని పరిశీలించవలసిందిగా కోరారు. అనంతరం అడబాల ఆధ్వర్యంలో రోటరీ గవర్నర్ డాక్టర్ వై కళ్యాణ్ చక్రవర్తి క్లబ్ అధ్యక్షులు తడాల బుజ్జి, రోటరీ సభ్యులు ముమ్మిడి సత్యనారాయణను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో రోటరీ ఉప గవర్నర్ సురభి శారద, గమనిమూర్తి, కృష్ణంరాజు, ఉంగరాల రమణ, గోపి విశ్వనాథ్, వాకర్స్ సంఘ కార్యదర్శి డాక్టర్ దాసరి శ్రీధర్, ముద్రా సత్యనారాయణరాజు, శ్రీరామరాజు, ప్రసాద్ నాయుడు, చింతపల్లి సుబ్బారావు, రాజా, తడాల వరప్రసాద్, చోడవరపు మూర్తి, నల్లం సురేష్, సుందర్ తదితరులు పాల్గొన్నారు. ఇదే టైంలో డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారి కోరిక మీద ఆల్మోస్ట్ 6 బస్ స్టాండ్స్లో కాకినాడ డిస్ట్రిక్ట్లో 6 గవర్నమెంట్ ఆర్టీసీ బస్ స్టాండ్స్లో డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ క్రియేట్ చేయడం జరిగింది. సో ఎప్పుడైనా ఇటువంటిది ఏమన్నా అవసరం ఉంటే మాకు తెలియజేస్తుంది మేము కోరుకుంటున్నాము. ఇదే కాకుండా రోటరీ ఇంకా అదర్ ఫోకస్ ఏరియాస్లో వర్క్ చేస్తూ ఉంటాము. ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ అని, మదర్ అండ్ చైల్డ్ హెల్త్ కేర్ అని, ఎకనామిక్ డెవలప్మెంట్ అని, మహిళా సాధికారత మీద, కమ్యూనిటీ ఎకనామిక్ డెవలప్మెంట్ మీద, అలాగే బేసిక్ ఎడ్యుకేషన్, పిల్లలకి చదువు కావాల్సినటువంటి బేసిక్ నీడ్స్ గవర్నమెంట్ స్కూల్స్ ఎస్పెషల్లీ దానిలో ఈ అన్ని ఫోకస్ ఏరియాస్లోని పనిచేస్తూ ఉంటాము. అండ్ రోటరీ ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్ అయినటువంటి పోలియో ఎరాడికేషన్ మీద మా నిరంతరం కృషి సాగుతూనే ఉంది. సో ఈ రోజుకి 99.99% పోలియో ఎరాడికేట్ అయ్యి వరల్డ్లో ఉందంటే దానికి రోటరీయే కారణంగా అవకాశంగా చెప్తున్నాం. సో భగవంతుడు పంపించినట్టుగా కలెక్టర్గా చెప్పారో, లేకపోతే మన కళ్యాణ్ చక్రవర్తి గారు కలిగిన ఈ సదాభిప్రాయంతో వారి ఐడియాతో ఇక్కడ వాటర్ పెట్టడం అనేది సుమారుగా 5 నుంచి 6 వేల మందికి మనం వాటర్ తాగొచ్చు. ఎందుకంటే ఈ ట్రాపికల్ కంట్రీ ఇంత చెమటతో ప్రతి వాడు కూడా డిహైడ్రేషన్కి వెళ్ళిపోతున్నారు. ఒక్కొక్కరు గంటన్నర వరకు ఇక్కడ వాకింగ్ చేస్తున్నాం. కొంతమంది నాలాంటి వచ్చి ఆదస్తం వాళ్ళే 2 గంటల వరకు చేస్తున్న మాట వాస్తవం. సో ఈ టైంలో కొంచెం వాటర్ ఉంటే బాగుండు, తాగితే బాగున్నాడు. ఎక్కువ వాటర్ తాగకపోతే ఏంటంటే సమ్మర్లో కిడ్నీస్ మీద ఎఫెక్ట్ ఉంటుంది. హిమో కాన్సన్ట్రేషన్, బ్లడ్ బాగా చెక్కబడిపోయి దానివల్ల కిడ్నీస్ మీద, అంటే కిడ్నీస్ ఫిల్టర్ చేయాలి కదా, దానివల్ల కిడ్నీస్ కొంచెం పాడై కొంచెం ఇబ్బంది పడే అవకాశం ఉంది. అంటే ఈ వాకింగ్ అనేది నిరంతర ప్రక్రియ, ప్రతిరోజు చేస్తుంటాం బ్రతికినంత కాలం, అంటే కాలు చేయడం సేపు. కాబట్టి ప్రతి వాడికి నీళ్లు అవసరం ఉంటుంది. కాబట్టి ఈ అవసరాన్ని రోటరీ క్లబ్ వారు గమనించి వాళ్ళు చేస్తున్న ఎన్నో బృహత్తర కార్యక్రమాలతో పాటుగా ఇది కూడా స్టార్ట్ చేసి మాకందరికీ డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ ఇచ్చినందుకు వారికి శిరస్సు వంచి నమస్కరిస్తూ ఇటువంటి ఇంకా మరిన్ని కార్యక్రమాలు చేయాలని వారికి. బోట్ క్లబ్లో ఒకటే టాయిలెట్స్ ఉన్నాయి. ఆ చివరి చాలామంది అంటే షుగర్ పేషెంట్ చాలామంది ఇబ్బంది పడుతున్నారు. అని చేత ఏమైనా రోటరీ క్లబ్ వారు ఏమైనా అవకాశం ఉంటే ఒక టాయిలెట్స్ ఆ చివరి మన అన్న క్యాంటీన్ పరిసరాల్లో ఒకటి ఏర్పాటు చేయమని కోరుతున్నాం. అదేవిధంగా ప్రతి సండే కూడా హ్యాపీ సండే కార్యక్రమాన్ని బోట్ క్లబ్లో ఏర్పాటు చేస్తున్నాం. ఒక ఓపెన్ షెడ్, అంటే ఓపెన్ స్టేడియం లాగా అంటే మాకు స్టేజ్ ఉంది కానీ ఓపెన్గా మనకి రేకుల షెడ్గా ఒకటి రోటరీ క్లబ్ తరఫున ఏర్పాటు చేసే అవకాశాన్ని పరిశీలించవలసిందిగా కోరుచు ఇటువంటి చక్కటి కార్యక్రమాన్ని మా బోట్ క్లబ్ వారికి ఏర్పాటు చేసినందుకు వారికి అభినందనలు. ఎందుకంటే రోటరీ క్లబ్ నిరంతరం అభివృద్ధి మీద ఎక్కువ దృష్టి ఉంటుంది. ఇది ప్రపంచవ్యాప్త సంస్థ. ఇది ఎన్నో అభివృద్ధిగా మన కాకినాడలో చూస్తే బ్లడ్ బ్యాంక్ ఉంది, ఓల్డేజ్ హోమ్ ఉంది, అదేవిధంగా ఫిజియోథెరపీ సెంటర్ కూడా పెట్టి తక్కువ రేట్లు ప్రజలందరూ కూడా ఎన్నో సేవలలాగా రోటరీ క్లబ్ ద్వారా చేస్తున్నందుకు వారికి ప్రత్యేకంగా అభినందన తెలియపరుస్తూ మా వాకర్ సంఘం తరఫున చిరు సత్కారం అందుకోసంగా రోటరీ గవర్నర్ గారిని కోరుతుంది. కళ్యాణ్ చక్రవర్తి గారికి, అలాగే ఇక్కడ మన ప్రెసిడెంట్ గారు రత్నప్రసాద్ గారు, శ్రీధర్ గారు, అలాగే మా క్లబ్ మెంబర్స్కి ఇక్కడికి వచ్చిన హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే రోటరీ క్లబ్ నుంచి మా డిస్ట్రిక్ట్
మా గవర్నర్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారి సలహాతో ఇక్కడ మనం ఆరో వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు అది మనం ఓపెన్ చేసుకోవడం జరిగింది. దీన్ని వాకింగ్ చేసే వాళ్ళందరూ కూడా ఉపయోగించుకోవాల్సింది.